పూర్వకాలంలో యశస్వి అనే ఒక ధర్మపరుడైన రాజు ఉండేవాడు. అతడు ప్రజలను ఎంతో ప్రేమతో పాలించేవాడు. కానీ తన పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల ఫలితంగా అతడు భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ రోజు రోజుకి బలహీనపడుతూ పోయాడు. ఎన్ని వైద్య చికిత్సలు చేసినా అతని వ్యాధి తగ్గలేదు. జీవితంపై ఆశ కూడా కోల్పోయాడు. ఒకరోజు కొంతమంది మహర్షులు అతని రాజ్యానికి వచ్చారు. వారి దివ్య దృష్టితో రాజు దుఃఖానికి కారణం తెలుసుకున్నారు. అప్పుడు వారు రాజుతో ఇలా అన్నారు: ఓ రాజా, నీవు మాఘమాసం శుక్లపక్ష సప్తమి నాడు రథసప్తమి వ్రతం చెయ్యి. తెల్లవారుజామున స్నానం చేసి సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించు. భక్తితో పూజ చెయ్యి. ఈ వ్రత ప్రభావంతో నీ పూర్వజన్మ పాపాలు నశించి నీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. రాజు యశస్వి మహర్షుల మాటలను శ్రద్ధగా స్వీకరించాడు. వారు చెప్పిన విధంగా రథసప్తమి రోజున అరుణోదయ స్నానం చేసి తూర్పు దిశగా నిలబడి తామ్ర పాత్రలో నీటితో సూర్యునికి అర్ఘ్యం సమర్పించాడు. అంతేకాదు, ఓం సూర్యాయ నమః అని భక్తితో జపించాడు. సూర్య నమస్కారాలు కూడా చేశాడు. అద్భుతంగా కొన్ని రోజుల్లోనే అతని శరీరంలోని వ్యాధులు పూర్తిగా నశించాయి. అతడు మళ్ళీ ఆరోగ్యవంతుడిగా, శక్తివంతుడిగా మారిపోయాడు. ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు సూర్యభగవానుని మహిమను కొనియాడారు. అప్పటి నుంచి రథసప్తమి వ్రతం రోగ నివారణకు, పాప విమోచనకు మహాశక్తివంతమైన వ్రతంగా ప్రసిద్ధి చెందింది. కథ బోధించే సందేశం: ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, భక్తితో చేసిన వ్రతం ఎప్పుడూ ఫలిస్తుంది. సూర్య ఆరాధన ఆరోగ్యానికి మూలం. ధర్మం ఎప్పుడూ రక్షిస్తుంది. పాపాలకు ప్రాయశ్చిత్తం సాధ్యం. మీకు, మీ కుటుంబానికి రథసప్తమి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.